నమస్కారం. ఈరోజు సరిగ్గా 100 సంవత్సరాల క్రితమే ఒక ఆధునిక విప్లవ మహాకావ్యంగా రచించబడ్డ మాలపల్లి అనే నవల గురించి మాట్లాడుకుందాం. సెప్టెంబర్ 25న ఈ మాలపల్లి నవల రచయిత ఉన్నవ లక్ష్మీనారాయణ గారు మరణించారు 1958లో. సరిగ్గా ఆయన 64వ వర్ధంతి జరిగింది 25 సెప్టెంబర్ నాడు. మనం ఒక మంచి పుస్తకం అనే శీర్షిక కింద దీన్ని మాట్లాడుకుందాం. ఎందుకంటే తెలుగు ఆధునిక విప్లవ సాహిత్యానికి మొట్టమొదటి మెట్టుగా దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం తెలుగు సాహిత్యంలో ఒక అభ్యుదయ విప్లవ వైతాళికుడుగా ఉన్నవ లక్ష్మీనారాయణ గారిని పేర్కొనవచ్చు. మాలపల్లి అనే పేరు మీద ఆయన చిత్తుప్రతి రాసి 1921 సెప్టెంబర్లో రాశారు. 1821 సెప్టెంబర్లో ఆయన ఈ నవల రాశారు. 767 పేజీల నవల. ఆయన రాయబెల్లూరు జైల్లో స్వాతంత్రోద్యమంలో భాగంగా ఆయన జైలుకు వెళ్ళిన సందర్భంగా రాయబెల్లూరు జైల్లో ఆయన ఈ సరిగ్గా 100 ఏళ్ల క్రితం, ఇప్పటికి 100 ఏళ్ల క్రితం 1821 సెప్టెంబర్లో ఈ నవల రాశారు. అది ప్రచురణ జరిగింది 1822లో జరిగింది. ఆల్మోస్ట్ 100 ఏళ్ళు అవుతుంది ప్రచురణ జరిగింది. చిత్తుప్రతి రాసి 100 సంవత్సరాలు అయిపోయింది. ఈ సందర్భంగా ఆ నవలను గొప్పతనం, ఆ నవల ఆనాడు సాహిత్యాన్ని కాదు ఇప్పటి వరకు దాన్ని ఎట్లా ప్రభావితం చేస్తున్నది, ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ఎట్లా ప్రభావితం చేస్తుంది అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా ఉన్నవ లక్ష్మీనారాయణ గారు డిసెంబర్ 4, 1877లో ఆయన వేములూరుపాడు అనే గుంటూరు జిల్లాలోని గ్రామంలో జన్మించారు. వాళ్ళ తల్లిదండ్రులు ఒక బ్రాహ్మణ కుటుంబంలో, సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో ఆయన జన్మించారు. కానీ దురాచారాలను ఎప్పుడూ కూడా వ్యతిరేకిస్తున్నారు. హిందూ మతంలో కానీ కులంలో కానీ ఉన్న ఆచారాలను ఆయన ఎప్పుడు వ్యతిరేకించేవారు. ఆ రకంగా ఆయన వరుసగా గుంటూరులో, ఆ తర్వాత రాజమండ్రిలో చదువుకున్నారు. టీచర్ ట్రైనింగ్ కూడా చేశారు. ఐర్లాండ్కి వెళ్ళి న్యాయవాద వృత్తిని న్యాయవాద పట్టా పొందారు. ఆ తర్వాత ఇండియాకి తిరిగి వచ్చి ఆయన మంచి న్యాయవాదిగా పేరు తెచ్చుకొని ధనము, కీర్తి రెండు సంపాదించుకున్నారు. వీటన్నిటికీ తృణప్రాయంగా భావిస్తూ 1921లో ఆయన జాతీయోద్యమంలో భాగంగా పాల్గొంటున్న క్రమంలో ఆయన మొట్టమొదటిసారి 21లోనే గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో మనకు కంచె పుల్లెర అంటాం, అంటే పుల్లెర ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. అంటే బ్రిటిష్ వాళ్ళు అటవీ భూములను వేరే పేద ప్రజలు కనీసం పశువులు మెప్పుకోవడానికి వీలు లేకుండా చేసిన సందర్భంలో ఆయన ఆ పుల్లెర ఉద్యమంలో పాల్గొని జైలుకి వెళ్ళారు. అప్పుడు జైలుకి వెళ్ళినప్పుడే ఆయన రాయవెల్లూరు జైల్లో ఈ నవల రాశారు. ఈ నవల ఎందుకు ఇంత గొప్పదైంది, 100 ఏళ్ల తర్వాత కూడా ఈ నవల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, చాలా వరకు అప్పటిదాకా సాహిత్యం తెలుగులో రాలేదని కాదు, చాలా సాహిత్యం వచ్చింది. ఆ సాహిత్యానికి ఈ సాహిత్యానికి, మాలపల్లి నవలకి ఏం తేడా అంటే, అప్పటిదాకా తెలుగు నేలలో మొత్తం సాహిత్యాన్ని పరిశీలిస్తే 3 రకాల మనకు సాహిత్య ధోరణులు కనపడతాయి. ఒకటి మనకు భావవాద కవిత్వం, అంటే ఊహాసుందరిని ఊహించుకోవడం, దాని మీద కవిత్వాలు రాయడం. భావ అంటే తన అనుకున్న దాన్ని రాయడం, అంటే తన మనసులో ఉన్నదాన్ని రాయడం. సమాజంతో ఏం సంబంధం లేదు, సమాజంలో జరుగుతున్న అకృత్యాలు కానీ అన్యాయాలు కానీ వాటి ప్రశ్నించే వీలు లేదు. కేవలం అంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కన్నా ముందు మనకు రాయప్రోలు సుబ్బారావు గారు ఈ భావ కవిత్వానికి పితామహుడు అని చెప్పవచ్చు. ఆ తర్వాత కంటిన్యూ చేస్తూ నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అని మనకు భావకవిత్వానికి పతాక స్థాయికి తీసుకెళ్ళిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అంటారు. అట్లా ఆయన చాలామంది భావకవులు అందరూ కూడా సమాజంతో పని లేకుండా కేవలం వాళ్ళు ఏదైతే అనుకున్నారో దాన్ని రాశారు. అందుకనే శ్రీశ్రీ గారి గురించి, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గురించి ఒక నానుడి ప్రచారంలో ఉంది సాహిత్య లోకంలో. ప్రపంచం బాధ అంతా శ్రీశ్రీ గారిది అయితే తన బాధ అంతా ప్రపంచం బాధ అని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అనుకున్నారట. అట్లా కవిత్వాలు భిన్న దూరం రాశారు. శ్రీశ్రీ గారు సమాజం కోసం రాస్తే, ఆయన సొంతంగా తను ఆలోచించిందని భావకవిత్వ రూపంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాశారు. అట్లా ఆనాడు భావకవిత్వ ధోరణి కేవలం ఊహాలోకంలో విహరించి ఊహా ప్రేయసిని ఊహించుకొని రాసే కవిత్వం.
రెండో ధోరణి ఏముందంటే జాతీయోద్యమ కవిత్వం కూడా. అంటే జాతీయ బంకిం చంద్ర చటర్జీ లాంటి వాళ్ళు అప్పటికే వందే మాతరం గీతాలు రాశారు. ఇవన్నీ జాతీయోద్యమ ప్రభావంతో వచ్చిన గీతాలు దేశవ్యాప్తంగా. ఇక మూడో ధోరణి ఏంటంటే సంస్కరణోద్యమాలు. సంస్కరణోద్యమాలలో ఆనాడు ఉన్న హిందూ మతంలో ఉన్న ముఖ్యంగా అగ్రవర్ణాలైన బ్రాహ్మణ కుటుంబంలో ఉన్న దురాచారాలను నిర్మూలించడానికి మనకు సంఘ సంస్కరణ సాహిత్యం వచ్చింది. అందులోనే రాజా రామ్మోహన్ రాయ్ గారు లాంటి వీరేశలింగం పంతులు గారు మనకు తెలుగులో, ఇట్లా చాలామంది, మనకు గురజాడ అప్పారావు గారు అంటే విధవా వివాహాలు ప్రోత్సహించడం, కన్యాశుల్క నాటకం, పూర్ణమ్మ, పుత్తటి బొమ్మ పూర్ణమ్మ లాంటి గేయ రచన, ఇవన్నీ కూడా ఆనాడు ఉన్న అంటరానితనం, మన ఆనాడు ఉన్న ఏదైతే మనకు సంఘ సంస్కరణలో భాగంగా విధవా వివాహాలు, లేకుంటే సతీ సహగమనం, బాల్య వివాహాలు చేయడం తప్పు అని విధవా వివాహాలను ప్రోత్సహించడం, ఇట్లాంటి వాటి గురించి వచ్చింది. అంటే ఉన్నత కులీన బ్రాహ్మణ సంఘంలో ఉన్న దురాచారం రూపమాపడానికి మనకు ఈ సాహిత్యం వచ్చింది. ఇవన్నీ చూసుకుంటే భావకవిత్వం కానీ, జాతీయోద్యమ సాహిత్యం కానీ, అట్లానే మనకు ఈ సంఘ సంస్కరణ ఉద్యమం కానీ, ఈ అంటరానితనం, కుల వివక్షను పెద్దగా పట్టించుకోలేదు. జాతీయోద్యమం కొంతమంది పట్టించుకుంది. హరిజనులకు దేవాలయాల ప్రవేశము, అట్లాగే హరిజనులకు అంటరానితనం నిర్మూలించడం లాంటి వరకు జాతీయోద్యమం గాంధీ గారు, ఆ తర్వాత కాంగ్రెసు, జాతీయోద్యమం రచయితలు అందరూ అది పట్టించుకున్నారు. కానీ హిందూ మతంలోనే ఒక సంస్కరణోద్యమంగా దాన్ని చూశారు. ముఖ్యంగా మనకు జాతీయోద్యమంలో దళితులను భాగస్వామ్యం చేయడం కోసం వాళ్ళ సమస్యలు ప్రస్తావించారు జాతీయోద్యమంలో, సాహిత్యంలో. భావకవిత్వము, జాతీయోద్యమ సాహిత్యము, సంఘ సంస్కరణ సాహిత్యంలో ఏదైతే వెలుగు చూడని అంశాల గురించి ఉన్నవ లక్ష్మీనారాయణ గారు ఆలోచించారు. అందులో ముఖ్యంగా అప్పటి గుంటూరు జిల్లాలో దళితుల పట్ల ఉన్న వివక్ష, అంటరానితనంతో పాటు సామాజిక ఆర్థిక దోపిడీని కూడా ప్రశ్నించే ప్రయత్నం చేశారు. అందుకనే దానికి సంఘ విజయం, మాలపల్లి అనే నవలకు సంఘ విజయం అనే పేరు కూడా ఉన్నది. అంటే మాలపల్లి మా హీరో, మాలపల్లి నవలలో హీరో సంగదాసు ఒక హరిజన మాల కులస్తుకు చెందిన ఆయన అక్కడి భూస్వామ్య సంస్కృతికి వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా, వాళ్ళ అన్యాయాలకు వ్యతిరేకంగా, వాళ్ళ అరాచకాలకు వ్యతిరేకంగా ఆయన కేవలం అంటే ఆయన కుటుంబం పరంగా పోరాడాడు. ఆ పోరాటంలో ఆయన పెద్ద కొడుకును కోల్పోయిండు, మా భూస్వాములు చంపేస్తారు. ఆ తర్వాత ఎప్పుడైతే తన చిన్న కొడుకు, నువ్వు గాంధేయవాదంతో, సంగదాసు గాంధేయవాది, మొదట్లో కొంచెం తీవ్రవాదిగా ఉన్నా గాంధేయవాదిగా ఉంటాడు కనుక భూస్వాముల అక్రమాలు ఎదిరించే క్రమంలో ఆయన గాంధేయవాదిగా ప్రతిఘటిస్తుంటే కుటుంబానికి నష్టమవుతుంది కదా, మన సమాజం నష్టపోతుంది కదా అని ఆయన చిన్న కొడుకు మన వెంకటదాసు తిరగబడి జగ్గడు అనే పేరు మీద ఆయన అటవీ ప్రాంతానికి వెళ్ళిపోయి భూస్వాములను దోయడం, ఆ డబ్బులు మళ్ళీ పేద ప్రజలకు పంచడం, అంటే ఒక రకంగా నక్సలైట్ల విధానం, వామపక్ష తీవ్రవాదుల విధానం. ఆ రకంగా ఆయన జగ్గడు అనే పేరు మీద ఆయన వెళ్ళి అజ్ఞాతవాసంలో ఉంటూ భూస్వాములను దగ్గర ఉన్న ధనాన్ని దోచుకోవడం, పేదలకు పంచిపెట్టే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు రెండు ఉన్నాయి. ఒకటి, చాలా వరకు కుల పోరాటాలు చూసాం మనం. ముఖ్యంగా ఇప్పుడు అంటరానితనం నిర్మూలన, ఇవన్నీ కూడా మనకు జాతీయోద్యమ భావజాలం నుంచి వచ్చినాయి. కానీ అంటరానితనం ఉండడానికి ఆర్థిక స్వాతంత్రం లేకపోవడం, ఆర్థికంగా వాళ్ళు వెసులుబాటు లేకపోవడం అనేది కూడా కారణం అని చెప్పి కుల వర్గ పోరాటాన్ని ఆయన చిత్రీకరించాడు మాలపల్లి నవలలో. అప్పుడే మనకు 1917లో అక్టోబర్ మహావిప్లవం అంటాం, బోల్షెవిక్ విప్లవం అంటాం, సోవియట్ రష్యాలో వచ్చిన విప్లవ ప్రభావం కూడా ఈ రచయిత మీద ఉన్నది. ఆ ప్రభావంతోనే మొట్టమొదటిసారి, అందుకనే ఆధునిక తెలుగు విప్లవ సాహిత్యానికి మూల పురుషుడు ఉన్నవ లక్ష్మీనారాయణ గారు అనొచ్చు. ఆయన ఆ రకంగా ఆ నవలలో బోల్షెవిక్ విప్లవ స్ఫూర్తిని తీసుకొని ఒక గ్రామాన్ని ఎంచుకొని, ఆ గ్రామంలో భూస్వాములకు దళిత వర్గాలకు మధ్యన జరిగిన సంఘర్షణలో ఆయన చాలా బ్యాలెన్స్గా సంఘర్షణలో ఎవరు ఎట్లా ప్రవర్తించారనే విషయం చాలా బాగా రాశారు. అందుకనే దాన్ని సంగదాసు విజయంగా, చివరికి ఆ భూస్వామి చిన్న కొడుకైన రామానాయుడు వీళ్ళకు మద్దతు ఇచ్చి, దళితులకు మద్దతు ఇచ్చి ఆయన మార్పుకు దోహదపడతాడు. అంటే సంఘ విజయం, అంటే ఒక సంఘటితంగా విషయ పరిజ్ఞానంతో మనం పోరాటం చేస్తే ఆ విజయం సాధిస్తామన్న దానికి ఒక మంచి ఉదాహరణగా ఈ మాలపల్లి నవల నిలుస్తుంది. అందుకని దాని సంఘ విజయం అని పేరు పెట్టినా అది పెద్దగా పేరు రాలేదు. మాలపల్లి అనే సినిమా తర్వాత సినిమా కూడా వచ్చింది, చాలా ప్రాచుర్యం పొందింది ఇప్పటి వరకు కూడా చాలా మాలపల్లి అనేది. అందుకని ఆర్థిక దోపిడీని నివారించకుండా కేవలం సామాజిక దోపిడీ మాత్రమే మాట్లాడితే లాభం లేదు అనే విషయాన్ని స్పష్టం చేయడం వల్ల
తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ వారు కూడా దాన్ని వాళ్ళ మేనిఫెస్టోగా పెట్టుకున్నారు. ఈ రకంగా వరుసగా మీకు ఆ నవల 1922లో 756 పేజీలు కనుక 2 భాగాలుగా ప్రచురితమైంది. ఒక మన ప్రచురణకర్త దాన్ని తీసుకొని ప్రచురించిన తర్వాత కేవలం 1922లో ప్రచురితమైతే 1926లో దాన్ని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం, మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని నిషేధించింది ఆ పుస్తకాన్ని. ఇది బోల్షెవిక్ విప్లవాన్ని ప్రేరేపిస్తున్నట్టున్నది, దాన్ని స్ఫూర్తితో రాసింది కదా అని ఇక్కడ కూడా బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటుకి ఇది పనిచేస్తుందని చెప్పి వాళ్ళు నిషేధించారు. తర్వాత 1926లో వెంటనే మనకు 27లోనే దాని నిషేధాన్ని ఎత్తివేయడం జరిగింది. అంటే అప్పటి అయ్యదేవర కాళేశ్వరరావు గారు స్పీకర్గా ఉన్నప్పుడు ఆయన 26లో ఈ మాలపల్లి నవల గురించి మద్రాసు అసెంబ్లీలో చర్చ జరిగింది. ఆ చర్చ తర్వాత దీన్ని నిషేధించిన అవసరం లేదు, కొన్ని భాగాలు తీసేసి ప్రచురిస్తే బాగుంటుందని చెప్పి కొంత ఎడిటింగ్ చేశారు, సెన్సార్ చేసి దాన్ని మళ్ళీ పునర్ముద్రణ చేశారు. ఆ తర్వాత దాన్ని అప్పటి మద్రాసు ప్రభుత్వం పాఠ్యాంశంగా కూడా దాన్ని విడుదల చేసింది. కానీ మళ్ళీ 1936లో మళ్ళీ దాన్ని నిషేధించారు రెండోసారి. మళ్ళీ అది కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది అని చెప్పి ఆ ఎయిట్ అయిన భాగం కూడా. అప్పుడు 1937లో సి రాజగోపాలాచారి గారు అప్పటి మద్రాసు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసి ఆయన కృషి వల్ల మళ్ళీ 1937లో ఇది తొలగిపోవడంతో రెండోసారి ముద్రణ మళ్ళీ సాధ్యమైంది. ఇప్పటికి కూడా అనేక ముద్రణలకు ఇది నోచుకున్నది. ముఖ్యంగా మనకు ఒక మాలపల్లిలో జరిగిన సంఘటన, ఒక ఊళ్ళో భూస్వాములకు వ్యతిరేకంగా హరిజనులు దళితులు తిరగబడ్డ సంఘటన మొత్తం బేస్ చేసుకొని ఆనాటి ఆర్థిక సామాజిక రాజకీయ పరిస్థితుల గురించి పూర్తి స్థాయిలో మనకు ఈ నవలను చదువుతాం. మనం పాత్రల చిత్రణ కూడా అద్భుతంగా ఉంటుంది. ఒక్కొక్క పాత్ర చాలా హుందాగా మాట్లాడుతుంటుంది. ఆ రకంగా అందరి భావజాలాన్ని, అప్పటి ఆర్థిక సామాజిక దోపిడీని ప్రశ్నిస్తున్న, ముఖ్యంగా మాలజాతి వారు దళితుల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా ఈ నవల తీర్చిదిద్దబడింది. ఆ తర్వాత ఏంటంటే కేవలం రాసి ఆయన ఊరుకోలే, ఒక ధనాన్ని కీర్తిని అడ్వకేట్గా సంపాదించుకున్న ఉన్నవ లక్ష్మీనారాయణ గారు ఉన్నతంగా ఆలోచించారు కనుక స్వాతంత్ర ఉద్యమంలో దిగిపోయారు. మొట్టమొదటి పుల్లర ఉద్యమంలో 1927లో ఆయన జైలుకి వెళ్ళి ఆయన మళ్ళీ 32లో జరిగిన ఉప్పు సత్యాగ్రహం కానీ, 42లో జరిగిన మనకు క్విట్ ఇండియా పోరాటంలో కానీ చాలా గాంధీ గారి పిలుపు మేరకు దిగిపోయి పూర్తి స్థాయిలో స్వాతంత్ర ఉద్యమంలో మునిగిపోయారు ఆయన. అంటే నిజంగా ఆయన న్యాయవాద వృత్తిలో ఉంటే అంతకన్నా ఎక్కువ పేరు, అంతకన్నా ఎక్కువ డబ్బు గడించేవారు. కానీ స్వాతంత్రం కోసం త్యాగం చేసిన మహానుభావుల్లో మాలపల్లి రచయిత ఉన్నవ లక్ష్మీనారాయణ గారు సెప్టెంబర్ 25, 1958 ఆయన మరణించి 63 సంవత్సరాలు అవుతున్నా ఆయన గుర్తు చేసుకుంటున్నాం. ఆ నవల రాసి 100 సంవత్సరాలు అయిపోయినా గుర్తు చేసుకుంటున్నాం. దానికి కారణం ఏంటంటే ఒక తెలుగు సాహిత్యంలో మిగతా అప్పటిదాకా వచ్చిన సాహిత్యానికి భిన్నంగా ఆర్థిక, రాజకీయ, సామాజిక కోణాలను మనకు వ్యక్తపరుస్తూ మాలపల్లి అనే అద్భుతమైన నవల వచ్చింది. ఆ నవల ఒక మంచి పుస్తకంగా ఇవాటికి కూడా మనం చదువుకోవచ్చు. ఆనాడు పరిస్థితులు ఇవాళ కూడా కనపడుతుంటాయి మనకు. ఉదాహరణకు 85లో మనకు గుంటూరు జిల్లాలోనే మనకు కారంచేడు, అట్లాగే మనకు చుండూరు సంఘటనలు జరిగాయి, దళితుల మీద దాడులు జరిగాయి. అట్లా ఇప్పటికి కూడా దళితుల మీద ఇంకా అస్పృశ్యత కొనసాగుతుంది కొన్ని చోట్ల, 2 గ్లాసుల పద్ధతి కొనసాగుతుంది కొన్ని చోట్ల. ఇప్పటికీ అంటరాని వారిగా పైకి చూడడం లేదు కేసులు అయితే ఆయన భయంతో, కానీ చాలామంది ఇవాళ అద్దెకి ఇల్లు దొరకడం లేదు. ఇట్లాంటి దళితులు ఇవాటి కూడా బాధపడుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో ఈ నవల మళ్ళొక్కసారి నేటి యువతకు కనువిప్పు కావాలి, నేటి సమాజానికి కనువిప్పు కావాలంటే ఆ నవల మళ్ళీ ఒకసారి చదవాలి, ఆ పుస్తకాన్ని మళ్ళీ ఒకసారి చదవాలి. కానీ మాలపల్లి అద్భుతమైన రచన. ఆయన ఒక మానవీయ కోణాన్ని స్పృశింపజేసిండు అందులో. అట్లాగే దళితుల పట్ల సానుభూతి ఎంత ఉందో సమాజం కూడా సానుభూతితో కాదు, హక్కుగా వారికి ఆ అధికారాలు ఇవ్వాలి అనే దాంతో ఆయన నవల ముగిస్తారు. సంఘ విజయంగా అది భావించి ఇవాటికి కూడా దళిత పోరాటాలకు తర్వాత మనకు అంబేద్కర్ లాంటి మహానుభావులు వచ్చిన తర్వాత కూడా రాజ్యాంగ పరిరక్షణ ఎంత జరిగినా, రాజ్యాంగ రక్షణ ఎంత ఉన్నా కూడా మళ్ళీ అట్లాంటి అన్యాయాలు జరగకుండా ఉండడానికి ఇవాళ మాలపల్లి అనే నవల నేటి యువతకు మంచి స్ఫూర్తి ఇస్తుంది. దళిత ఉద్యమ, ఆర్థిక, రాజకీయ పోరాటాలకు కూడా మంచి ఉద్యమ స్ఫూర్తినిస్తుంటుంది. అందులో 2 పాటలు, గేయాలు కూడా ఆయన రాశారు. ఆ గేయాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ రకంగా ఆయన వాడుక భాషలో రాశారు ఆ నవల. మళ్ళీ
ఆ వాడుక భాష రావడం వల్ల అందరికీ జనసామాన్యానికి అందుబాటులోకి వచ్చింది. కనుక 100 ఏళ్ల మాలపల్లి నవలకు మరొకసారి వందనం చేస్తూ ముగిస్తున్నాను. ఒక మంచి పుస్తకం తప్పనిసరి చదవాలని కోరుతున్నాను.